బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ అన్నాడు మా బావ. నిన్న నైట్ మా బావ నాది ఈరోజు డ్యూటీ తొందరగా అయిపోతుంది, ఇంటికి వస్తా వంట చేసి పెట్టు కలిసి తిందాం అన్నాడు. అందుకే ఫటాఫట్ వంట చేసి మా బావ వస్తాడేమో అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ కూర్చున్నా. వస్తాడు మా బావ అని. 10:30 అయినా రాలేదు మా బావ. నా కడుపులేమో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. తీరా వచ్చాడు 12 గంటలకి. వచ్చిన వెంటనే బావ అన్నం పెడుదునా అన్న. వద్దు, నేను ఆన్నే తినొచ్చినా, మా ఫ్రెండ్స్తో చిన్న పార్టీ ఉంటే ఆన్నే తిన్నా అన్నాడు. పార్టీలు ఉంటే చాలు, ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లలు అస్సలు గుర్తుకు రారు ఈ మౌన్లకి. మీ వాళ్ళు కూడా అంతేనా అండి? కామెంట్ చేసి చెప్పండి. కనీసం ఒక్క ఫోన్ చేసి తగలాడొచ్చు కదా, మీరు తిని ఉండండి అని. అసలు ఏందో ఈ మౌన్లు పిల్లాలని చులకన చేసి చూస్తారు. ఇంట్లో ఉంటుంది కదా, తింటుంది కదా, తాగుతుంది కదా, మనమే బయటికి పోయి తెల్లమని. మా బావ ఇట్లాంటివి చేస్తే ఏం కాదు, కానీ నేను మాత్రం మా ఫ్రెండ్స్తో ఒకరోజు షాపింగ్ పోయి లేట్ వచ్చినానంటే అంతే కదా. ఈ వంట చేసలేవు, నా బట్టలు ఎత్తుకులేవు, అవి లేవు ఇవి లేవు అని ఏదో ఒకటి సాకు పెట్టుకొని తిరుతూనే ఉంటాడు. గురుగుతాడు. అత్తెట్లా గురుగుతుంది అట్లనే గురుగుతాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తుంటానండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.